MG9 న్యూస్. డిఎస్సి సంతకంపై మాట నిలుపుకున్న చంద్రబాబు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం. టీడీపీ శ్రేణులు. డిఎస్సి విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాకిశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సి పైన చేసినందుకు డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎస్సి విద్యార్థులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఒక్కసారిగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో పొట్టకూటి కొరకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కొందరు చాలని 6,000 జీతాలకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటూ మరికొందరైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ 5 ఏళ్ల పాటు సమస్యలతో సతమతమయ్యారని ఇప్పటి నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల ప్రచారంలో మొదటి సంతకం డిఎస్సి పైనే పెట్టి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, అలాగే డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఉన్నవారికి కూడా రాష్ట్రానికి ప్రైవేటు సంస్థల వలన 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇవ్వడంతో నిరుద్యోగులు మొత్తం మార్పు కోరుకుని టీడీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడంతో మీరు మాట నిలబెట్టుకున్నారు, నేను కూడా నిలబెట్టుకుంటూ అంటావు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొట్టమొదటి సంతకం డిఎస్సిపై చేయడంతో డిఎస్సి అభ్యర్థులు సంతోషంతో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. MG9 న్యూస్తో విలేకరి గౌస్. వరకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ వదలలేదు. గత ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించిన ఒక్క డిఎస్సి కూడా వదలలేదు. మా లాంటి చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మాకు ఎటువంటి ఉపాధి హామీ లేదు. కానీ ప్రచారంలో 2019 ప్రచారంలో 2023 ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మేము గెలిస్తే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పైనే సంతకం చేస్తారని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. ఆయనకు కృతజ్ఞతలు. చాలామంది నిరుద్యోగులు ఇలాంటి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా డిఎస్సి విడుస్తానని చాలా ఎదురు చూసాము. జగన్ గారు ఒక్క డిఎస్సి కూడా విడతలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇస్తామన్నారు. ఆయన కోసమని మా మాట కొరకు ఆయన గెలిపించిన వెంటనే మరీ సంతకం మెగా డిఎస్సి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. ఇలాంటి చాలా స్టూడెంట్స్ ఇంకా చాలా చేస్తారని అనుకుంటున్నాం. అందుకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.